అందరికీ స్వామి వివేకానంద 162వ జయంతి శుభాభినందనలు. జనవరి 12వ తేదీన జాతీయ యువ దినోత్సవంగా అందరం ఎంతో ఉత్సాహంతో స్ఫూర్తిదాయకంగా భావించి కార్యక్రమాలు జరుపుకుంటాం. స్వామి వివేకానంద ఈ పేరు వినగానే అందరికీ నరాల్లో చైతన్యం పెళ్ళుబుకుతుంది. స్వామి వివేకానంద పేరుని వినని వారు బహుశా దేశ విదేశాలలో ఎవరూ ఉండరేమో. దేశంలో అధర్మం తలెత్తి ధర్మం సన్నగిల్లినప్పుడు ఎందరో మహాత్ములు ఈ భారతావనిపై ఉద్భవించి ప్రజలకు జ్ఞానబోధ చేసి ధర్మాన్ని నిలబెట్టారు. అట్టి మహాత్ములలో ఒక ప్రముఖ విలక్షణ స్థానంతో అందరి హృదయాలలో వెలుగొందే కారణజన్ముడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను, ఉపన్యాసాలను, బోధనలను, వాటి ప్రాముఖ్యతను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించబడిందే విశ్వ వివేకవాణి వచనా గాన నృత్యరూపకం. దానిలోని కొన్ని ఘట్టాలను మీ ముందుంచుతున్నాం. ఇది మేరుపర్వతాన్ని చిన్ని అద్దంలో చూపినట్లే. స్వామి వివేకానంద అనగానే అందరికీ స్ఫురించే విషయం చికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో మన సనాతన ధర్మాన్ని, దాని విశిష్టతను గూర్చి ఇచ్చిన ప్రసంగం. కేవలం 4.5 నిమిషాలలో అపూర్వంగా ప్రసంగించి ప్రపంచ దేశాల వేదికపై భారతీయ సనాతన ధర్మ విజయబావుటాను తడుక్కుమనిపించిన వారి ఆంగ్ల ప్రసంగం తెలుగులో మా ఈ విశ్వ వివేకవాణిలో ఒక ముఖ్య ఘట్టం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, మీరు మాకిచ్చిన మనఃపూర్వకమైన స్వాగతం నా హృదయాన్ని అనిర్వచనీయమైన ఆనందంతో నింపివేసింది. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన యతి సాంప్రదాయం పేరుతో మీకు నా కృతజ్ఞత. అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు మాతృక అయిన సనాతన ధర్మం పేరిట మీరివే నా కృతజ్ఞతాంజలు. వివిధ జాతులతో, విభిన్న సాంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకివే నా కృతజ్ఞతాంజలు. సహనాన్ని, సర్వమత సత్యతత్వాన్ని లోకానికి బోధించిన మతం నా మతమని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలే అని మేము విశ్వసిస్తాము. అన్ని జాతుల నుండి, అన్ని మతాల నుండి పీడింపబడి, తరిమివేయబడి శరణాగతులైన వారికి నీడనిచ్చి శరణించిన దేశం నా దేశమని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సోదరుల, అతి బాల్యం నుండి పారాయణ చేస్తూ నాకు జట్టులో ఉన్న ఒక స్తోత్రం నుండి కొన్ని చరణాలు చెప్పాలి. నిత్యం కోట్లాది మానవులచే పారాయణ చేయబడే ఒక స్తోత్రంలోని కొన్ని చరణాలు. అవేంటంటే, వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు తుదకు సముద్రంలో సంగమించి దినంటే వివిధ ఆరాధనా మార్గాలు మనకు కనబడిన ఓ సర్వేశ్వర, అవి తుదకు నీకే ప్రార్థిస్తాను. ఈ విషయాన్ని ఈనాటి సమావేశం సమర్థిస్తూ ముక్తకంఠంలో లోకానికి చాటుతోందని చెప్పవచ్చు. మానవుడు జాతి, వర్గ, స్వమత దురభిమానం తద్వారా చెలవేగే మూర్ఖావేశాలు సుందరమైన ఈ భూగోళాన్ని చిరకాలంగా ఆక్రమించి వదలక అంటు పెట్టుకుని ఉన్నాయి. అవి ఎన్నోసార్లు ఈ భూమిని దౌర్జన్యమయం చేసి మానవ రక్తాన్ని చిగురించి నాగరికతను నాశనం చేసి సమాజాన్ని వినాశపాలు చేశాయి. ఈ ఘోరవాక్షతో చెలరేగిపోతే మానవ సమాజం ఇంతకంటే విశేషంగా అభివృద్ధి సాధించుకుంటుంది. కానీ ఆ దుష్ట శక్తుల ప్రసాన కాలం ఆసన్నమైంది. ఈనాటి మహాసభ గౌరవార్థం నేటి హృదయం ఓటిపోబడిన గంట పరమత ద్వేషానికి చరమాంకమవుతుందని, కథతో గాని కలంతో గాని సాహసింపబడు అన్ని రకాలైన హింసలను నామరూపాలు లేకుండా చేస్తుందని, ఒకే గమ్యం వైపు పయనించే మానవుల పరస్పర ఇష్టుల ద్వేష భావాలు మాకు శాంతి పాఠం కాగలుగుతుందని నేను
భారతీయ తత్వాన్ని గూర్చి విదేశాలలో విస్తృత ప్రచారం చేసిన తర్వాత స్వదేశానికి వచ్చి ఇక్కడ రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల ద్వారా జాతిని తట్టి లేపి ప్రసాదించిన సందేశాలు ఎన్నెన్నో. రాముడు, కృష్ణుడు, శివుడు అవతరించిన ఈ భూమి యొక్క ప్రాచీన వైభవాన్ని పునర్జీవింపజేసి శౌర్యాన్ని కూడగట్టుకుని నశింపులేని ఆత్మలతో అందరూ యుద్ధ సన్నద్ధులు కావాలి. మన జాతే మనకు దైవం. మన చుట్టూ ఉన్న జీవరాశులే విరాట్ రూపంలో మనకు దర్శనమిస్తాయి. విరాట స్వరూపుడు సర్వవ్యాపకుడై చైతన్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన బాహువులు నలుమూలలా విస్తరించి ఉంటాయి. ఆయన పాదాలు, శ్రోతేంద్రియాలు సర్వం సర్వత్రా వ్యాపించి ఉంటాయి. కాబట్టి మన చుట్టూ సంచరించే సర్వ ప్రాణులను ఆరాధిస్తే విరాట్ పురుషుని ఆరాధించినట్లే. మన దేశ ప్రజలే మనం పూజించవలసిన ప్రధాన దేవతలు. భారతీయ సనాతన ధర్మ గతవైభవాన్ని తిరిగి ఆహ్వానించి, ఆవిష్కరించి, ఆచరించి పరిరక్షించుకోవలసిన నేటి తరుణంలో స్వామి వివేకానంద ఆనాడే అందరికీ అందించిన మార్గం మనందరికీ అనుసరణీయం, శిరోధార్యం. సూర్యచంద్రులు ప్రకాశించినంతకాలం స్వామి వివేకానంద అవతారము, బోధనలు ప్రకాశిస్తూనే ఉంటాయి.